నమస్తే. మోదీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మూడవసారి అధికారంలోకి వచ్చింది. అయితే ఈ విజయంలో మహిళల ఓట్ల పాత్ర చాలా కీలకమని చెప్పుకోవచ్చు. అయితే కూటమి విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి మహిళలకు 2025-26 సంవత్సరంలో కేటాయించినటువంటి బడ్జెట్లో ఎంతవరకు ప్రాధాన్యత దక్కింది, అలాగే మహిళలు ఎంతవరకు సంతృప్తి చెందారు, ఇటువంటి విషయాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్, క్లారియన్ టాలెంట్ ఫోర్జ్ ఫౌండర్ అయినటువంటి కొండ మౌనిక గారు, అలాగే ఫినాన్షియల్ అడ్వైజర్ అయినటువంటి మాధవిరెడ్డి గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. సో నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. సో మేడం, అంటే ముందుగా చెప్పండి, ప్రభుత్వం ముందు నుంచి చెబుతున్నట్లు ఇప్పుడు పెట్టిన బడ్జెట్ అంటే నిజంగా సామాన్యులను సంతృప్తి పరిచిందంటారా? లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే, లాస్ట్ 2 ఇయర్స్కి కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ ఇయర్లో ఏదైతే బడ్జెట్ వచ్చిందో చాలా బెటర్ అని చెప్పాలండి. ఎందుకంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్లో కొంచెం ఊరట అనేది వచ్చింది. అంటే లైక్ లాస్ట్ ఇయర్ వరకు న్యూ ట్యాక్స్ రిజైమ్ అనే దాంట్లో చూసుకుంటే మనకు 7 lakhs వరకు ట్యాక్స్ కట్టే అవసరం లేదు నార్మల్గా అయితే. సో ఈ ఇయర్ ఆ లిమిట్ని 12 lakh వరకు చేంజ్ చేశారు. అంటే ఎవరికైనా సరే, ఒక సాలరీడ్ ఎంప్లాయీ లేకపోతే బిజినెస్ చేసుకునే వాళ్ళు, విమెన్ ఆర్ మెన్, ఎవరికైనా సరే అప్ టు 12 lakhs వరకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఇలా లిమిట్ పెంచేసరికి ఏమవుతుందంటే, మనం రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఎప్పుడైతే మనం 12 lakhs చూపిస్తున్నామో వితౌట్ పేయింగ్ ఎనీ ట్యాక్స్, అంటే రూపాయి కూడా ట్యాక్స్ కట్టకుండా చూపించినప్పుడు, మనం ఏదైనా లోన్కి వెళ్ళినప్పుడు, హోమ్ లోన్ కానీ, వెహికల్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ వెళ్ళినప్పుడు మనకు ఎలిజిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకు లోన్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మిడిల్ క్లాస్ ఎప్పుడు ట్యాక్సెస్ మనం ఎంత తక్కువ పే చేయాలని చూస్తుంటాం కాబట్టి ఇది చాలా బిగ్గెస్ట్ రిలీఫ్ అని చెప్తాను నేను. మాధవిరెడ్డి గారు, మీరు చెప్పండి, అంటే మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అంటే దీనిపైన మీ అభిప్రాయం ఎలా ఉంది? సో డెఫినెట్లీ ఎస్ అనే చెప్పాలండి. బికాజ్ దెర్ ఈజ్ యాజ్ ఎ ఎకానమిస్ట్, యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్, మేమంతా చూసేది ఏంటంటే మన గ్రోత్, జీడిపి గ్రోత్ అనేది చూసుకుంటూ వెళ్తాము. సో జీడిపి గ్రోత్ ఈజ్ లింక్ టు అవర్ జాబ్స్. జాబ్ క్రియేషన్ జరుగుతుంది అంటే జీడిపి గ్రోత్ జరిగితేనే జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. వీ నో దట్ ఇండియా ఈజ్ ఏ యంగెస్ట్ పాపులేషన్. మన వరల్డ్లోనే యంగెస్ట్ పాపులేషన్ ఎక్కువగా ఎక్కడుందంటే ఇండియాలో ఉంది. సో ఇంతమందికి జాబ్స్ ప్రొవైడ్ చేయాలి అంటే మాత్రం మనకి జీడిపి గ్రోత్ అనేది జరగాలి. సో ఈ జీడిపి గ్రోత్ ఒక 2 quarters నుంచి చాలా తగ్గిపోయింది. సో దీనికి కారణం ఏంటి అంటే, మన దగ్గర సర్ప్లస్ అమౌంట్ లేకపోవడం, కన్సంప్షన్, అంటే మీ ఇన్ఫ్లేషన్, మీకు అయిన లివింగ్ కాస్ట్లన్నీ పోగా మీ ఇన్కమ్ కూడా ఒక 2 years నుంచి మీరు కూడా బిజినెసెస్ కానీ గమనించుకున్నట్లయితే వాళ్ళది గ్రాడ్యువల్గా పెరగలేదు. ఒక రకంగా శాలరీస్ కూడా ఒక 5% ఎంతో పెరగడము లేదు. అంటే బిజినెసెస్ ఇన్కమ్స్ కూడా మేము గమనించాము, అంత డ్రాస్టికల్గా పెరగలేదు. కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా పెరిగింది చూడండి, 10%, 15% వరకు పెరిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే మీ దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ లేదు. ఏదైనా సేవ్ చేయాలన్నా, ఏదైనా కొనుక్కోవాలన్నా మీకు ఈ రోజువారీ ఈ వీటికే సరిపోతుంది మీకు వచ్చిన ఇన్కమ్. సో ఎక్స్ట్రా ఎక్కడ స్పెండ్ చేయట్లేదు. మీరు ఎప్పుడైతే ఈ కన్సంప్షన్ అనేది, స్పెండింగ్ అనేది తగ్గించారో ఏమవుతుంది, బిజినెసెస్ అనేవి జరగవు. మీరేం బై చేయట్లేదు, యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సో మీరు ఎప్పుడైతే బై చేయడం లేదో ఏమవుతుంది, బిజినెసెస్ అన్నీ కూడా డౌన్ అవుతాయి. బిజినెస్ డౌన్ అయింది అంటే ఇట్ లీడ్స్ టు ఎకనామికల్ డౌన్. ఎకనామికల్గా కూడా మన జీడిపి గ్రోత్ తగ్గుకుంటూ వచ్చిందంటే అది క్లియర్గా మనకి ఒక క్వార్టర్లో 6% బిలోనే పడింది. అంటే మన జీడిపి గ్రోత్, అంటే మన వికసిత్ భారత్ అని మన మోడీ గారు చెప్పారు, బై 2047 వీ బికమ్ డెవలప్డ్ కంట్రీ. సో డెవలప్డ్ కంట్రీ అంటే ఎకనామికల్గా మనం టాప్లో ఉంటాము అని చెప్పారు. సో టాప్లో ఉండాలి అంటే మనం ఈ అచీవ్ చేస్తున్న ఈ జీడిపి సరిపోతుందా, ఈ గ్రోత్ సరిపోతుందా? డెఫినెట్లీ నాట్. ఇదైతే సరిపోదండి. ఏదైతే 6.3 ఇప్పుడు కూడా ఈ బడ్జెట్లో కూడా వాళ్ళు, నేను ఎకనామిక్ సర్వేలో కూడా వాళ్ళు జీడిపి చెప్పింది ఏంటంటే 6.3, 6.8% వరకే మనకున్న ఈ కండిషన్స్లో మనము అచీవ్ చేయగలమని చెప్పారు. విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హోప్. మనం ఏదైతే 2047కి ఏదైతే గోల్ పెట్టుకున్నామో దానికైతే రీచ్ అవ్వలేము. సో దానికోసం ఏం చేశారంటే దాన్ని ఎలా రిపేర్ చేయాలి, ఎలాంటి మెజర్స్ తీసుకురావాలి అంటే, ముందు ఏంటంటే మీతో స్పెండ్ చేయించాలి. మీతో స్పెండ్ చేయించాలంటే మీ దగ్గర ఇంకా సర్ప్లస్ అమౌంట్ మీ చేతిలో ఉండాలి. సో ఈ బడ్జెట్లో ఏమైందంటే 12 lakhs, అప్పటిలో ఏమైంది మేడం చెప్పినట్టుగా 7 lakhs వరకే ఎగ్జంప్షన్ ఉండేది. అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా ఒక 50,000, ఒక 8 lakhs ఉన్న వాళ్ళు ఒక 30,000, ఇంకా 10 lakhs ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక 80,000, ఒక 50,000, 40,000 అందరూ కూడా ట్యాక్సులు కడుతున్నారు. ఇప్పుడు ఈ అమౌంట్ అంతా ఉండిపోయింది కదా.
సో ఆల్ దీస్ సేవింగ్స్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ హ్యాస్ కెప్ట్ ఇన్ యువర్ హ్యాండ్ 80,000 పర్ యానం కానీ 1 lakh పర్ యానం 50,000 పర్ యానం, దీన్ని ఏం చేస్తారు మీరు? ఐదర్ స్పెండ్ చేస్తారు లేదు సేవ్ చేస్తారు. రెండు కూడా ఎకానమీకి కావాలి ఇప్పుడు. ఎందుకంటే ఎకానమీలో మీరు సేవింగ్స్ మనం చూసుకుంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ తగ్గిపోయాయి, ఇలాంటివన్నీ చాలా వరకు మన సేవింగ్స్ 40 years లోలో ఉన్నామండి. మనం సేవింగ్స్ ఎవరు చేయడానికి అసలు మనీయే లేదు చేతిలో. సో ఈ సేవింగ్స్ తగ్గిపోతున్నాయి, ఒకవైపు స్పెండింగ్ తగ్గిపోతుంది. దిస్ ఇస్ వెరీ అలార్మింగ్ అని చెప్పి వాళ్ళు వీ హ్యావ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ దీన్ని కొంచెం రివైవల్ చేయాలి అంటే ఒక ఎక్స్ట్రాడినరీ ఒక పెద్ద రివిజనరీ థింగ్ అయితే రావాలి అనుకున్నాము. అలానే వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ చేతిలో కొంచెం పెడితే వాళ్ళు స్పెండ్ చేస్తారు, స్పెండ్ చేస్తే ఎకానమీ గ్రో అవుతుందని ముందుగానే ప్రీ ప్లాన్డ్గా మన మోడీ గారు కూడా చెప్పారు, లక్ష్మి ఈసారి మిమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తుంది అని. ఆయన స్టార్టింగ్ నిన్నే మనకి హింట్ ఇచ్చేసారు. సో అలానే బ్లెస్ చేస్తున్నట్టుగానే అందరి చేతిలో కూడా కొంత సర్ప్లస్ డిస్పోజబుల్ ఇన్కమ్ చేతిలో పెట్టారు. సో దట్ నౌ వీ హ్యావ్ టు సీ దిస్ ఈజ్ రన్నింగ్ ద ఎకానమీ ఇంటూ స్పెండింగ్ కొంచెం స్టార్ట్ అయ్యి కొంచెం కన్జంప్షన్ అనేది స్టార్ట్ అవుతుందని. అంటే మనం ఎక్కువగా మనం ఎప్పుడు కూడా అర్బన్ కన్జంప్షన్ బాగుండేదండి. అంటే రూరల్లో మనం చూసుకుంటే రూరల్ వాళ్ళ కన్జంప్షన్ కన్నా అర్బన్ కన్జంప్షన్ బాగుండేది. కానీ ఈసారి అర్బన్ కన్జంప్షన్ తగ్గిపోయింది. దట్ వాజ్ రియల్లీ అ మేజర్ డ్రాస్టిక్. అది దిస్ ఈజ్ నాట్ గోయింగ్ వెల్ అని చెప్పి వాళ్ళు ఇమీడియట్లీ ఈ రోజు తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే లైక్ చారిత్రాత్మకం అనే చెప్పాలి. 1993 నుంచి అంటే 7 lakhs నుంచి మేమేం ఎక్స్పెక్ట్ చేసాము, ఓకే 7 lakhs నుంచి 10 lakhs చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. దిస్ ఇస్ వాట్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద ఎకానమీ. బట్ మమ్మల్ని కూడా సర్ప్రైజ్ చేస్తూ 10 lakhs కాదని అప్ టు 12 lakhs వరకు ఇన్కమ్ గ్రూప్ అందరికీ కూడా ఎగ్జంప్షన్ ఇచ్చేసారండి. ఈవెన్ మీకు 15 lakhs వచ్చినా 20 lakhs వచ్చినా 50 lakhs వచ్చినా ప్రతి ఒక్కరికి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ బికాస్ ఆఫ్ దిస్ ల్యాబ్ రేట్స్ యూ కెన్ సేవ్ మ్యాక్సిమం 1,20,000 వరకు కూడా మీరు సేవ్ చేసుకోగలుగుతారు. సో దిస్ ఈజ్ ఆర్ థింగ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఒక్క సేవింగ్ చేస్తే సరిపోదండి. ఎందుకంటే ట్యాక్సులు కట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 50 లక్షల నుంచి 1 కోటి మంది ఉంటారు. మరి మిగతా మన 144 కోట్లలో వీళ్ళనే అడ్రస్ చేస్తే ఎట్లా? అవును, వీ నీడ్ టు అడ్రస్ అదర్స్. సో దానికోసం కూడా ఎక్స్పెండిచర్ అనేది బాగా చేయాలి, స్పెండింగ్ చేయాలి. సో దే నీడ్ టు అప్లిఫ్ట్ ఆల్ ద సెక్టార్స్ అండ్ ఆల్ ద లెవెల్స్ ఆఫ్ పీపుల్. అలా లిఫ్ట్ చేయాలి అంటే దే హ్యావ్ టు స్పెండ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద. అలానే ఎంఎస్ఎంఈస్. అవర్ మేజర్ కన్స్ట్రెయింట్ అండ్ మేజర్ ప్రాబ్లమ్ ఈజ్ జాబ్ క్రియేషన్ అండి. ఈ జాబ్స్ అనేవి క్రియేట్ చేయలేకపోతున్నారు, ఆశించినంతగా క్రియేట్ చేయలేకపోతున్నాము. సో వీఆర్ స్ట్రగలింగ్. ఎక్కడి నుంచి అంటే జాబ్స్ ఎలా క్రియేట్ అవుతాయి? మీరు ఎంటర్ప్రీనర్ అయితే క్రియేట్ అవుతాయి. అవును. సో అందుకని ఉమెన్కి కూడా ఈసారి ఉమెన్ ఆంటర్ప్రీనర్షిప్ని బాగా వీళ్ళు గమనించారండి. ఉమెన్ హ్యాస్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ స్కిల్స్. ఆంటర్ప్రీనర్షిప్స్ ఒక ఉమెన్ బిజినెస్ ఉమెన్ అనే ఆ స్కిల్స్ అయితే బాగా ఉన్నాయి అనేది అయితే గమనించారు. దాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళు చాలా వరకు ఈసారి 5 lakh ఉమెన్కి టార్గెట్ పెట్టుకున్నారు. టర్మ్ లోన్స్ అప్ టు 2 crores వరకు, ఐదర్ స్టార్టింగ్ అప్ ఎ బిజినెస్ ఆర్ ద కంటిన్యూషన్ ఆఫ్ యువర్ అప్లిఫ్టింగ్ యువర్ బిజినెస్. దేనికైనా సరే వాళ్ళు టర్మ్ లోన్స్, ఎస్పెషల్లీ ఉమెన్కి అయితే ఈసారి తను SC ST వర్గాలకు సంబంధించిన మహిళలకు కూడా తను స్పెషల్గా సీతారామన్ గారి ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్ అమాంగ్ ఉమెన్ హ్యాస్ టు బీ డన్. అప్పుడైతేనే జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఆ లో లెవెల్లో అందరికీ కూడా ఏదో ఒక వర్క్ అనేది వస్తుంది అనేది వాళ్ళు మేజర్గా అయితే స్టార్ట్ చేశారు. అంటే బిఫోర్ ఎలా ఉన్నాయి ట్యాక్సెస్, ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి? అంటే మేడం చెప్పినట్టు ఇన్కమ్ ట్యాక్స్ చూసుకుంటే అప్ టు 12 lakhs వరకు కూడా కొంచెం ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. మీ అభిప్రాయం చెప్పండి. సో ఇప్పుడు జనరల్గా అంటే ట్యాక్స్ ల్యాబ్స్ కంపేర్ చేస్తే అండి ఓల్డ్ రిజైమ్, న్యూ రిజైమ్ అని 2 regimes ఉన్నాయి. ఓల్డ్ రిజైమ్లో ఏం చేంజెస్ తీసుకొని రాలేదు. ఓల్డ్ రిజైమ్ బేసిక్గా ఏంటంటే మనము డిడక్షన్స్ అంటే HRA, ATC, సేవింగ్స్ ఇవన్నీ కన్సిడర్ చేసేవాళ్ళం. న్యూ రిజైమ్లో ఇలా ఏముండదు. వాట్ ఎవర్ మన ఇన్కమ్ ఏదైతే ఉందో, బీట్ బిజినెస్ ఇన్కమ్ లేకపోతే శాలరీ ఇన్కమ్, దాన్ని స్ట్రైట్ అవే ట్యాక్స్ ల్యాబ్స్ పరంగా మనకు ట్యాక్స్ చేస్తారు. సో దాంట్లో ఏమైంది, లాస్ట్ టైం వరకు చూసుకుంటే 7 lakhs వరకు నో ట్యాక్స్. దాని తర్వాత నుంచి స్లాబ్ స్టార్ట్ అయ్యాయి. లైక్ 20%, 15%, 30% అలాగా స్లాబ్ స్టార్ట్ అయ్యేవి. సో ఇప్పుడు చూస్తే ఏంటంటే 12 lakhs నుంచి మన స్లాబ్ స్టార్ట్ అవుతుంది. దిస్ డజంట్ మీన్ అంటే 12 lakhs వరకు అందరికీ జీరో అని కాదండి యాక్చువల్గా. సో ఓన్లీ 12 lakhs బిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళకి జీరో ట్యాక్స్. బట్ టేక్ ఇట్ ఒకవేళ 15 lakhs ఇన్కమ్ ఎవరికైనా ఉందనుకోండి, సో 15 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అప్ టు 4 lakhs స్లాబ్ రేట్, అప్ టు 4 lakhs వరకు జీరో ట్యాక్స్, దెన్ 4 to 8 lakhs వరకు 5%, దెన్ 8 lakhs నుంచి అలా పర్సంటేజ్ తీసుకుంటాం.
న్యూ స్లాబ్ రేట్లో చూస్తే 30% ఎప్పుడు వస్తుంది, 24 lakh అండ్ అబోవ్ మీ శాలరీ ఆర్ మీ బిజినెస్ ఇన్కమ్ ఉంటే అప్పుడు 30%. మనం ఇంతకుముందు చూస్తే ఓల్డ్ స్లాబ్లో 10 lakhs అండ్ అబోవ్ నుంచి 30% స్టార్ట్ అయ్యేది. సో అలా మనం కంపేర్ చేసుకుంటూ వస్తే ఈవెన్ బడ్జెట్ స్పీచ్లో తను అదే మెన్షన్ చేశారు. ఒకవేళ 8 lakh ఇన్కమ్ ఉన్న వాళ్ళకు ఎంత బెనిఫిట్, లైక్ 30,000 బెనిఫిట్. వెన్ కంపేర్ టు ఒక 12 lakh ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ట్యాక్సెస్ ఈ న్యూ రిజైమ్లో చేంజ్ చేసిన దానివల్ల 80,000 స్ట్రైట్ అవే ట్యాక్స్ బెనిఫిట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం టీడీఎస్ టీసీఎస్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి కదండి, అందులో కూడా చాలా చేంజెస్ తీసుకొని వచ్చారు. బికాజ్ ఈ లిమిట్స్ ఏవైతే ఇప్పుడు మనకు ఎన్రోల్డ్ ఉన్నాయో అవి చాలా పాత లిమిట్స్ అనమాట. సో ఇప్పుడు మేడం చెప్పినట్టు ఇన్ఫ్లేషన్ ఇవన్నీ అప్లై అవుతున్నప్పుడు మన ఖర్చులు అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి సో ఈ పాత లిమిట్స్ అనేది చేంజ్ చేయాలి అనేసి ఇప్పుడు కొన్ని మేజర్ చేంజెస్ తీసుకొని వచ్చారు. లైక్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ ఇంట్రెస్ట్ పైన టీడీఎస్ అనేది డిడక్ట్ అయ్యేది. సో దాని లిమిట్స్ని ఇంతకుముందు సీనియర్ సిటిజన్కి అప్ టు 50,000 వరకు లిమిట్ ఉండేది. సో అంటే 50,000 ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళకు నో టీడీఎస్. ఇప్పుడు ఏం చేశారు, ఆ 50,000ని 1 lakh లిమిట్ ఇంక్రీజ్ చేశారు. సో ఆ టీడీఎస్ అనేది డిడక్ట్ అవ్వదు సీనియర్ సిటిజన్కి. టోటల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఎర్న్ చేస్తున్నారో ఎవ్రీథింగ్ విల్ కమ్ టు ద సేవింగ్స్ అకౌంట్. ఇంకొకటి ఏంటంటే మేజర్ చేంజ్, ఇది సాలరీడ్ ఎంప్లాయీస్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. మనం అందరికీ తెలుసు రెంటల్ స్లిప్స్ పెట్టాలి అంటే హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోవడానికి 2.4 lakh వాజ్ ద లిమిట్. 2.4 lakh పర్ యానం కంటే ఎక్కువ రెంట్ కట్టాము అంటే టీడీఎస్ ప్రూఫ్స్ అడిగేవాళ్ళు ఎంప్లాయర్. సో ఇప్పుడు ఏమవుతుంది, దాన్ని 50,000 పర్ మంత్ వరకు మీరు రెంట్ పే చేసినా కూడా అంటే రియల్గా రెంట్ పే చేస్తున్నారు, రెంటల్ అగ్రిమెంట్ రెంటల్ స్లిప్స్ అన్నీ ఉన్నాయంటే నో టీడీఎస్ నథింగ్. సో ఇది చాలా చేంజ్ వల్ల ఏమవుతుందంటే సాలరీడ్ ఎంప్లాయీ వాళ్ళు హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకుంటే మంచి బెనిఫిట్ ఉంటుంది. సో హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ ఎంత పెరిగితే వాళ్ళ అల్టిమేట్ ట్యాక్స్ లయబిలిటీ ఉంటుంది కదా, అది అంత తగ్గుతుంది. ఇది ఒక మంచి బెనిఫిట్ అండి. ఓకే. సో మేడం మీరు చెప్పండి, అంటే ఈ 2025 to 26 బడ్జెట్లో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? సో వాట్ ఎవర్ అంటే వాళ్ళ ఫిజికల్ డెఫిసిట్ అంటారండి. ఫిజికల్ డెఫిసిట్ అంటే మన గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ, మనకున్న గవర్నమెంట్కి ఉన్న ఎక్స్పెండిచర్, ఇది పోగా ప్రతి ఒక్కరు మనం కూడా కొంచెం లోన్స్తోనే నడుస్తూ ఉంటాము. అలాంటిది ఇంత పెద్ద ఎకానమీ వితౌట్ ఎనీ బారోయింగ్స్ అయితే నడవదు కదా. బట్ దేర్ ఈజ్ ఎ లిమిట్. ఎంత లిమిట్లో మనం ఉండాలి అనే ఆ ఫిజికల్ డిసిప్లిన్ అనేది చాలా స్ట్రాంగ్గా పెట్టుకున్నారండి. దట్ హ్యాస్ కెప్ట్ ఇట్ 4.5% ఆఫ్ జీడిపి. ఇంతకు మించి బారోయింగ్స్ చేయకూడదు, ఇంత లిమిట్లోనే మనము మన ఎకానమీని రన్ చేయాలి అనేది అయితే ఒక డిసిప్లిన్ అయితే వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్ దట్ ఈస్ వెరీ గుడ్ అండి. అండ్ నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ లైక్ దిస్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా ఈ 12 lakhs, చాలామంది ఇప్పుడు మీరు కొత్తగా జాబ్స్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 10 lakhs ప్యాకేజ్తోనే స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు దీని గురించి ఏమీ వర్రీ అవ్వకుండా వాట్ ఎవర్ ఈస్ ద అమౌంట్ దే కెన్ సేవ్ అట్లీస్ట్. ఇప్పుడు మేము చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఒక 1 year నుంచి ఏమైందంటే ఈ ఎస్ఐపీస్ అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి, ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ ఉండట్లేదు. ఆఫ్టర్ డూయింగ్ ఈ ఇన్ఫ్లేషన్తో బీట్ చేయలేక దే ఆర్ జస్ట్ స్టాపింగ్ ద ఎస్ఐపీస్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే నౌ యూ నీడ్ నాట్ టు పే ద ట్యాక్సెస్. ఇదైతే మీకు మొత్తం ఇన్కమ్ అంతా మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది వితౌట్ టీడీఎస్. అందరూ ఒకటే కంప్లైంట్ చేసేవాళ్ళు, మేడం ట్యాక్స్ రోజు టీడీఎస్ ఎవ్రీ మంత్ టీడీఎస్ కట్ అయిపోతుంది. సో లాస్ట్ 2 months నుంచి అయితే అసలు శాలరీనే రావట్లేదు, మాకు మొత్తం టీడీఎస్ఏ కట్ అవుతుంది. ఈ కంప్లైంట్స్ ఎక్కువగా వినేవాళ్ళం. నౌ దెర్ ఈజ్ నో నీడ్ టు వరీ. సో ఏదైతే ఈ అమౌంట్ ఉందో మీరు ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ డిసిప్లిన్ని మీరు తీసుకోవచ్చు. లైక్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటి, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే 50,000 కానీ 60,000 కానీ మీకు ఈ ట్యాక్స్ రూపంలో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఒక 60,000 70,000 అయితే మిగిలాయి. మీకు ఈ 60-70,000ని మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్కి స్పెండ్ చేసుకోవచ్చు, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ స్పెండ్ చేసుకోవచ్చు, ఒక 10-20% సేవింగ్ కూడా మీరు మొదలుపెట్టి మీరు చక్కగా మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ వీ లైక్డ్ ఇట్. పీపుల్ నౌ హ్యావ్ ద మనీ టు డూ అ ఫైనాన్షియల్ డిసిప్లిన్గా. లేకపోతే మేము ఎప్పుడు చెప్పినా మేడం మాకు దీనికే డబ్బులు సరిపోవట్లేదు, మీరేమో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమంటున్నారు, మీరేమో ప్రీమియం మేము 20,000 అంటున్నారు, మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి, మా వల్ల కాదు, నెక్స్ట్ మంత్ చూద్దాం మేడం, ఇట్లా పోస్ట్ పోన్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అసలు డిస్పోజబుల్ ఇన్కమ్ మిగిలేది కాదు. సో నౌ బికాస్ ఆఫ్ దిస్ నవ్ యూ హ్యావ్ టీడీఎస్ కట్టింగ్ అయితే అంతా 10-12 lakhs వరకు లేదు కాబట్టి మీ కంప్లీట్ శాలరీ అంతా మీ అకౌంట్లోకి వచ్చి క్రెడిట్ అయిపోతుంది. సో యూ క్యాన్ డూ ఆల్ దీస్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఒకటి మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మేము గమనించింది బికాస్ ఆఫ్ దిస్ ల్యాక్ ఆఫ్ మనీ మేనేజ్మెంట్ వల్ల ఏమవుతుందంటే క్రెడిట్ కార్డ్స్ ఎక్కువగా యూజ్ చేయడం,
అవును. వాళ్ళకి ఏంటంటే తెలియట్లేదు, అంటే ఎంత కానీ మీరు మాత్రం సేవ్ చేయగలరు. దెర్ ఈజ్ ఎ లిమిట్. మీకు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, దట్ నీడ్ టు బీ మెయింటైన్డ్. బయట చూస్తే అన్నీ పెరిగాయి ఉన్నాయి, సో యూ కెన్ నాట్ సర్వైవ్ విత్ దిస్. సో మీరేం చేసేవాళ్ళు, ఐదర్ క్రెడిట్ కార్డ్స్ని ఎక్కువగా యూజ్ చేయడము, లేదు ఒక పర్సనల్ లోన్ తీసేసుకోవడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమయ్యేదంటే చాలామంది కొంచెం ఈ ఫైనాన్షియల్గా కొన్ని ట్రబుల్స్లోకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. నౌ దే కెన్ థింక్ ఆఫ్ టు మెయింటైన్. అలాంటివి లేకుండా ఒక కంటింజెన్సీ ప్లానింగ్, మీ దగ్గరే ఒక 10,000 20,000 ఉన్నాయనుకోండి, సో యూ క్యాన్ ఎనీ ఎమర్జెన్సీస్ వచ్చాయనుకోండి, దెర్ ఈజ్ సమ్ అమౌంట్ యూ కెన్ స్పెండ్ వితౌట్ యూజింగ్ యువర్ క్రెడిట్ కార్డ్స్. ఇలాంటివన్నీ కూడా చిన్నవన్నీ కూడా మనకి చాలా మ్యాటర్ అవుతుందండి. సో నౌ దిస్ ఈస్ ద పీరియడ్ దట్ వాట్ వీ లైక్డ్ ఇట్. ఫిజికల్ డిసిప్లిన్ కానీ మీ అంటే నార్మల్ మిడిల్ క్లాస్ని అయితే బాగా అడ్రస్ చేశారండి. దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఎందుకంటే ట్యాక్స్ కట్టే వాళ్ళంతా మనమే, మిడిల్ క్లాస్ వాళ్ళమే మనం ఎక్కువగా ట్యాక్స్ కడతామంటే మనకి 8.5 crore పీపుల్ ఆర్ ఫైలింగ్ ద ట్యాక్సెస్. అంటే 144 కోట్ల జనాభాలో ట్యాక్స్ ఫైల్ చేసేది 8.5 crore. అందులో 5 crore పీపుల్ నిల్ ట్యాక్స్ పే చేస్తారు, అంటే ట్యాక్స్ ఏం పే చేయరు, జస్ట్ ఫైల్ చేస్తారు. ఇక మిగతా ఎంతమంది కడుతున్నారు ట్యాక్స్లు అంటే 3.5 crore పీపుల్ ఆర్ పేయింగ్ ద ట్యాక్సెస్. ఈ 3.5 crore ఎవరు అంటే ఈ 10 lakh నుంచి 50 lakhs మధ్యలో వస్తున్నారు చూడండి, వీళ్ళే ట్యాక్స్ కడుతున్నారు. సో దే ఆర్ హ్యావింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఏంటి ప్రతిసారి మేమే ట్యాక్స్లు కడుతున్నాము, మా మీదే వచ్చి బర్డన్ అంతా పడుతుంది, మిగతా వాళ్ళు ఎవరు ట్యాక్స్ కట్టట్లేదు, సో మాకు కొంచెం రిలీఫ్ కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో దెర్ ఈజ్ హ్యూ అండ్ క్రై ఫ్రమ్ ద మిడిల్ క్లాస్ ఫర్ దెమ్. సో వాళ్ళ కోసమని దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఫైనల్లీ they have I think we have got good relief only by this. That's way we have liked it, and many things they have initiated along with this. So many infrastructure projects కానీ అవి కూడా బాగా వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. అలానే ఎడ్యుకేషన్కి, ఎనర్జీకి, వాటికి కూడా చాలా స్పెండింగ్ అనేది కనిపించింది. హెల్త్ కేర్, అగ్రికల్చర్ దే హ్యావ్ కెప్ట్ ఇట్. అంటే మోస్ట్ అంటే వాళ్ళ ఎక్స్పెండిచర్ ఏదైతే 11 lakh crore ఏదైతే వాళ్ళు ఆల్మోస్ట్ పెట్టుకున్నారో స్పెండింగ్కి, అందులో ఫస్ట్ డిఫెన్స్కి వెళ్తుంది, ఆ తర్వాత అగ్రికల్చర్, వీటికే బాగా ఖర్చు పెడుతున్నారండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ వేర్ వీ క్యాన్ క్రియేట్ మోర్ జాబ్స్ క్రియేషన్ అయితే బాగా జరుగుతుంది. సో నౌ దే ఆర్ ఆన్ ద ట్రాక్ ఐ ఫీల్. సో దీన్ని హౌ డు వి సీ దిస్, అంటే రియల్లీ డూ యూ థింక్ దే విల్ గెట్ ద డిసిప్లిన్? దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ట్రాన్స్ఫర్మేషన్. మనము డెవలప్డ్ కంట్రీస్లో ఎలా అయితే ఉంటున్నామో అలానే మనం కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ అండి. ఫర్ పాస్ట్ 2-3 బడ్జెట్స్ నుంచే మాకు అర్థమైపోయింది, దే డోంట్ వాంట్ ద ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్. ఈ ఎగ్జంప్షన్స్, ఈ డిడక్షన్స్ ఏవి మాకు అనేది ఇక ఫ్యూచర్ లో దే డోంట్ వాంట్ టు వెరిఫై ద క్లెయిమ్ ఆఫ్ డిడక్షన్స్, ఎగ్జంప్షన్స్ వద్దు, వాళ్ళ జాబ్ ఈజీ అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళకి అసలు వాళ్ళ జాబ్ ఈజీ. అదైతే మనకు ఆ ప్యాటర్న్ అయితే ఎప్పటి నుంచో కనిపించేసిందండి. మేమైతే ఎప్పుడో గమనించి మేము ఒకటే చెప్పాము, మీరు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కోసం ఇల్లులు కొనకండి, హోమ్ లోన్లు తీసుకోకండి, మీరు ట్యాక్సుల కోసం మీరు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోకండి అనేది మేము ఎప్పుడో స్టార్ట్ చేసేసాం. సో మీకు ఏది అవసరమో ట్యాక్స్ కోసం కాదు, మీకు జనరల్గా మీకు హెల్త్ పాలసీ కావాలి అంటే తీసుకోవాలి, టర్మ్ పాలసీ కావాలంటే తీసుకోవాలి, నాట్ బికాస్ ఆఫ్ ట్యాక్స్, బికాస్ ఇట్ ఈస్ రిక్వైర్మెంట్ కదా, అది మీకు నీడ్ అనేది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇట్స్ అ నీడ్, టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్ అ నీడ్, హోమ్ అనేది మీకు కావాలి. వై యు ఆర్ కనెక్టింగ్ అండ్ లైక్ క్లబ్బింగ్ విత్ యువర్ టాక్సేషన్? ట్యాక్స్తో మీరు పెట్టుకోకండి. నిజంగా అది మీ ఫైనాన్షియల్ ప్లాన్లో ఒక పార్ట్ అయితే తీసేసుకోండి, ట్యాక్స్ గురించి అసలు ఆలోచించొద్దండి. దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ ఆల్మోస్ట్ అండి. మాకు ఎగ్జంప్షన్స్ వద్దు, మాకు డిడక్షన్స్ వద్దు, మాకు న్యూ ట్యాక్స్ రెజీమే కావాలని షిఫ్ట్ అయిన వాళ్ళు 75% ఆల్రెడీ. 58% ఆర్ అండర్ న్యూ రిజిమ్, బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొత్తగా ఎవరైతే యంగ్స్టర్స్ వాళ్ళు అసలు షిఫ్ట్ అయిపోతున్నారు, సేవ్ చేయటం లేదండి. యంగ్స్టర్స్ ఏంటంటే నేను ఎలాగూ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు అంటే వీళ్ళ మైండ్ సెట్ ఇప్పుడు ఇంకా అంటే 20-25 who are just entering the జాబ్ లైఫ్ వాళ్ళది ఖర్చు పెట్టేయాలి. అవును, మామూలుగానే ఎక్కువ ఖర్చు పెడతాము. వీళ్ళది ఏమైపోతుందంటే నాకు ట్యాక్స్ డిడక్షన్ లేదు, నాకు ఇన్సూరెన్స్ హెడేక్ లేదు, మేడం చెప్పినట్టు ఎస్ఐపి అనేది లేదన్నప్పుడు వీళ్ళు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు. గవర్నమెంట్ వాంట్ దట్ స్పెండింగ్, దే వాంట్ దట్ స్పెండింగ్, బట్ నేనేమంటున్నా అంటే లైక్ పీపుల్ పర్స్పెక్టివ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండ్ సేవింగ్స్ ఇన్కల్కేట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ద రెస్పాన్సిబుల్, isn't it? As a person you should have the financial discipline and someone should not force you. అంటే అప్పట్లో అండి మీరు మేడం అన్నట్టుది 100% కరెక్ట్ అండి. అసలు ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారంటే ట్యాక్స్ కోసం తీసుకునేవాళ్ళు,
ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారంటే ట్యాక్స్ డిడక్షన్ ఉంది కాబట్టి తీసుకునేవాళ్ళు. ఈ చేంజ్, ఈ షిఫ్ట్ అనేది మనం జరగాలండి. ట్యాక్స్ల కోసం కాదు, మీకోసం. మీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అవసరం లేదా? Don't you need a financial discipline? Why the tax is a tool, has to inculcate, has to force you to be disciplined. మిమ్మల్ని డిసిప్లిన్ చేయడానికి గవర్నమెంట్ ఈజ్ నాట్ దేర్. సో నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ లిబరలైజ్డ్. మీరు ఫైనాన్షియల్ డిసిప్లిన్ కావాలి అంటే లైక్ వీఆర్ హియర్ అంటే మా దగ్గరికి చాలా మంది క్లయింట్స్ వస్తూ ఉంటారు. సో యాజ్ ఏ టు మీట్ ద ప్రొఫెషనల్స్, ఈవెన్ యంగ్స్టర్స్ ఆల్సో వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తారండి మా దగ్గరికి. తీసుకొచ్చి మేడం చెప్పినట్లుగా వాళ్ళకి 10 lakhs ఇన్కమ్ వస్తుంది మేడం, ఎట్లా పడితే అట్లా ఖర్చు పెట్టేస్తున్నారు, మీరు ప్లానింగ్ చేసి పెట్టండి, ఇలా వదిలేస్తే వాళ్ళు ఎంతైనా ఖర్చు పెట్టేస్తారు అంటే ఇమీడియట్లీ వీ డూ టేక్ దెమ్ ఏ హెల్త్ ప్లాన్, టర్మ్ ప్లాన్ అండ్ ఎస్ఐపీస్, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మేము స్టార్ట్ చేసేస్తాం. సో నౌ థింగ్స్ ఆర్ షిఫ్టింగ్ అండి. అంటే మనం ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నామో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకి ఓల్డ్ ట్యాక్స్ నుంచి న్యూ ట్యాక్స్ రిజీమ్కి ట్రాన్స్ఫర్మేషన్, వేర్ యూ ఆర్ సీయింగ్ దెర్ ఈజ్ నో ఎగ్జంప్షన్స్. ఎగ్జంప్షన్ ఎరా అనేది కంప్లీట్లీ ఐ థింక్ వైప్డ్ ఆఫ్. ఈ రోజున్న వాళ్ళు చేసిన దానికి ఏంటంటే మేబీ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ కూడా వస్తుందండి మనకి, అనౌన్స్ చేస్తారు. సో అప్పుడు అయితే నాకు తెలిసి క్లియర్ గా ఓల్డ్ ట్యాక్స్ లేదని వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్పారు ఇంతవరకు. దే జస్ట్ వెయిటెడ్ అట్లీస్ట్ 70% ఆన్ బోర్డ్ అయిపోతే చెప్పేద్దామని వెయిట్ చేస్తున్నారు. ఐ థింక్ నౌ దే హ్యావ్ ఆన్ బోర్డెడ్ 70% కాబట్టి ఇప్పుడు క్లియర్ అండ్ లౌడ్గా ఎగ్జంప్షన్స్ లేవు, ఏమీ లేవు, ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ లేదు, ఓన్లీ న్యూ ట్యాక్స్ రిజిమ్ అని. దిస్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సింప్లిఫికేషన్ అంటారండి అంతే. ఈ బడ్జెట్ లో వృద్ధుల సంక్షేమం కోసం ఎటువంటి అంశాలు ఉన్నాయంటారు? సో డెఫినెట్లీ అంటే వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ అ లాట్. అంటే మాకు వచ్చిన ఇష్యూస్ ఎట్లా ఉంటాయంటేనండి, లైక్ కపుల్ హ్యాస్ కమ్, వాళ్ళకి పేరెంట్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే బయట 70,000 అవుతుంది. 70,000 అనగానే వాళ్ళు ఒకసారిగా అయ్యో 70,000 మేడం కట్టలేము అని చెప్పి ఈ ఎవరైతే ఈ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ హెల్త్ అనేది ఎటువంటి కవరేజ్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రిటైర్మెంట్ అయ్యారో ఆర్గనైజేషన్ కవర్ ఉండదు. పోనీ బయట తీసుకుందాము అనుకుంటే దట్ ఈస్ వెరీ కాస్ట్లీ. బై ద టైమ్ వాళ్ళకి ఏదో ఒక ఇష్యూస్ అయితే ఉంటాయి కదండి, 60-65 ఇయర్స్కి ఏవో ఒకటి ఉంటాయి, ఏజ్ ఇదంతా కలిపి వాళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా బాగా పెంచాయండి ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్. సో 70,000 అనగానే మీరే మీ పేరెంట్స్కి తీసుకోవాలంటే 70,000 ఎవ్రీ ఇయర్ కట్టాలా? ఇది ఒక్క రోజుతో పోదు కదండి, ఒక ఇయర్తో కాదు కదా, ఎవ్రీ ఇయర్ కట్టాలా అనగానే ఒక్కసారి కొంచెం బ్యాకప్ అవుతున్నారు. సో వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ వాళ్ళకి ఇంకొంచెం హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎస్పెషల్లీ అబౌవ్ ఆయుష్మాన్ భారత్ అయితే ఉంది, బట్ దట్ ఈస్ నాట్ కవరింగ్ ద మ్యాక్సిమమ్ ద ఏజ్డ్ గ్రూప్. ఇంకా చాలా ఈ ఏదైతే ఈ హెల్త్కి సంబంధించింది ఎస్పెషలీ ఫర్ ద ఏజ్ ఓల్డ్ పీపుల్కి ఒక కవరేజ్ అనేది ఇంకా పర్ఫెక్ట్ ప్లాన్తో అయితే రాలేదు అనిపిస్తుంది. వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ బట్ వీ హ్యావ్ డిసప్పాయింటెడ్ ఆన్ దిస్. సో మేడం మౌనిక గారు మీరు చెప్పండి, మన అంశమే మెయిన్గా లేడీస్ పైన, మహిళల పైన, అంటే ఈ మన బడ్జెట్లో మహిళలకి ఎంత మేరకు ఇంపార్టెన్స్ ఉందంటారు? అట్లాగే గోల్డ్, మన మహిళలకి గోల్డ్ అంటే చాలా ఇష్టం కాబట్టి సో ముందు ముందు గోల్డ్ రేట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయా, తగ్గే ఛాన్సెస్ ఉంటాయా? సో ఫస్ట్ థింగ్ అండి, బడ్జెట్లో విమెన్కి ప్రయారిటైజేషన్ ఏముంది అంటే మ్యామ్ ఇంతకుముందు ఒకసారి మెన్షన్ చేశారు కదా, సో లోన్స్ ఇస్తున్నారు, టర్మ్ లోన్స్ అనేది. దట్ టు ఫస్ట్ టైం ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఒక ఉమెన్ బయటికి వచ్చి తను ఒక బిజినెస్, ఒక ఐడియాని బిజినెస్గా కన్వర్ట్ చేయాలి అంటే షీ నీడ్ నాట్ డిపెండ్ అంటే ఇంట్లో వాళ్ళు డబ్బులు అంటే ఇస్తారా లేదా ఇవన్నీ మనం టెన్షన్ పడకుండా. చాలామంది మంచి ఐడియా ఉన్న, మంచి ఎగ్జిక్యూషన్, తెలివి అన్నీ ఉన్న డబ్బుల దగ్గర ఆగిపోతాం అందరూ. అంటే హెల్ప్ తీసుకోవడానికి ముందుకు వేయం, ఒకవేళ చేద్దామన్నా కూడా చాలామంది మహిళలకి ఏంటంటే నువ్వు చేస్తావా అని వెనకలు తోసేస్తారు వెనకలకి. సో ఇలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఒక 5 lakh ఉమెన్ని టార్గెట్ పెట్టుకున్నారు ఈసారి గవర్నమెంట్లో. సో మినిమం గవర్నమెంట్ ఒక 5 lakh ఉమెన్కి టర్మ్ లోన్ రూపంలో ఇవ్వాలనుకుంటున్నారు. టర్మ్ లోన్ అంటే ఏంటి, 5 years పీరియడ్ ఇస్తున్నారు. సో సపోజ్ అప్ టు 2 crores అమౌంట్ వరకు ఇష్యూ చేస్తున్నారు బేస్డ్ ఆన్ మన ప్రాజెక్ట్. సపోజ్ నా ప్రాజెక్ట్కి ఒక 50 lakhs కావాలి. సో మా త్రూ బ్యాంక్ వెళ్తాం మనము, బ్యాంక్ ద్వారా వెళ్తే 50 lakhsకి సో మంచి ఇంట్రెస్ట్ రేట్ అంటే బెటర్ కంపేర్ టు బయట 2 rupees లోన్ అలా అంటారు కదా. సో అది పెడితే మళ్ళీ మహిళలకే మళ్ళీ బర్డెన్ అవుతుంది, రీపే చేయడం కష్టం అవుతుంది. సో ఇలాంటి వాటి కోసం ఈ బ్యాంక్ వెళ్ళి మనము ఈ 5 years టర్మ్ లోన్ మన బిజినెస్ నుంచి జనరేట్ చేస్తూ ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా మనకంటూ ఒక బిజినెస్ ఐడియా ఉన్నప్పుడు వెనకలు పోకుండా మనల్ని ఎంకరేజ్ చేయడానికి పెట్టారు. ఈ మహిళలతో పాటు దీంట్లో ఇంకా స్పెసిఫిక్ ఏంటంటే అండి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటారు కదా, SC ST క్యాస్ట్ విమెన్కి ఇంకా అడిషనల్గా పెట్టారు.
అండ్ అట్ ద సేమ్ టైం విమెన్ కోసం చూస్తే ఏంటంటే ఇప్పుడు అంగన్వాడీ కవరేజ్ ఉంది కదా, సో పిల్లలకి యాడ్ చేశారు ఇంకా 10 crore అరౌండ్ 10 crore చైల్డ్ని దీంట్లో తీసుకొని వచ్చారు, వేర్ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడానికి. అట్ ద సేమ్ టైం ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక 1 crore వరకు యాడ్ చేసుకున్నారు. ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లేకపోతే లాక్టేటింగ్ మదర్స్, బాలింతలు అంటారు కదా, సో వాళ్ళకు అడిషనల్ ఫుడ్ ఇవ్వడానికి. సో అట్ ద సేమ్ టైం అలాగే నార్త్ ఈస్ట్ రీజియన్లో కూడా విమెన్ కోసం కొన్ని సపరేట్గా ప్లాన్స్ తీసుకొని వచ్చారు. సో మహిళలకైతే ఉన్నది ఈ రెండు మాత్రమే అండి, ఎంతకు మించి సపరేట్గా అంటే ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రావటం కానీ అలాంటివి అయితే ఏం పెట్టలేదు. కమింగ్ టు యువర్ నెక్స్ట్ క్వశ్చన్ రిగార్డింగ్ గోల్డ్, గోల్డ్ విల్ బీ గోయింగ్, ఇంకా పెరుగుతూనే ఉంటుందండి. సో గోల్డ్ ఎప్పటికైనా వన్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కమ్ వన్ ఫార్మ్ ఆఫ్ అసెట్, వేర్ వీ ఎంజాయ్ ద అసెట్, అంటే మనం వేసుకొని తిరగచ్చు, అట్ ద సేమ్ టైం దానికి అప్రిసియేషన్ కూడా వస్తుంది. అండ్ మన అసెట్ మన దగ్గర మన కళ్ళ ముందు ఉన్న సాటిస్ఫాక్షన్ కూడా ఆడవాళ్ళకి వస్తుంది. సో తప్పకుండా కొంటూనే వెళ్ళండి, ఇంకా పెరుగుతుంది. మనము ఈ రీసెంట్ టైమ్స్లోనే చూస్తే ఇప్పుడు అరౌండ్ 80,000 ప్లస్ అలా ఉంది. సో ఇంకా నెక్స్ట్ 1 lakh 2025కి 1 lakh వెళ్తుంది అన్నారు. సో బెటర్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్, అప్పుడప్పుడు కొంచెం కొంచెం తీస్తే బెటర్ అండి. ఓకే, వాట్ అబౌట్ డైమండ్స్ మేడం? డైమండ్స్ గురించి వస్తే ఇంతకుముందు మనం ఓన్లీ డైమండ్స్ అనేది చాలా కాస్ట్లీ, వీ కెనాట్ అఫోర్డ్ అన్న మైండ్ సెట్లో ఉండేవాళ్ళం, ఎందుకంటే న్యాచురల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్తో తీసుకునేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా ఏం కనుక్కున్నానంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేది వచ్చాయి, విచ్ ఈస్ సిమిలర్ టు డైమండ్. అంటే నార్మల్ మన లాంటి వాళ్ళకు వేర్ వీఆర్ నాట్ ఎక్స్పర్ట్, మనం కనుక్కోలేం విచ్ ఇస్ ల్యాబ్ గ్రోన్ విచ్ ఇస్ న్యాచురల్ డైమండ్. ఓన్లీ ఆ బిజినెస్లో ఉన్న వాళ్ళు సర్టిఫికేషన్ చేసే వాళ్ళకి అనుకుంటారు. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, నేను ఒక డైమండ్ రింగ్ కొనాలంటే 50,000 పెడితే కానీ ఒక బేసిక్ డైమండ్ చిన్న డైమండ్ రింగ్ వచ్చేది. ల్యాబ్ గ్రోన్ డైమండ్ వల్ల 20,000కే మనం ల్యాబ్ గ్రోన్ డైమండ్ని కొనేయచ్చు, రింగ్ని. సో దిస్ వే ఇది కొంచెం అందరికీ అవగాహన పెరిగితే, అంటే మనకు ఒక ఎంజాయ్ చేయాలన్న కోరిక ఉండేది కదా, సో మనం కూడా కొనొచ్చు ఇప్పుడు నుంచి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. ఓకే, సో మేడం మాధవి గారు మీరు చెప్పండి, అంటే మనకి ఎస్సీ ఎస్టీలకి ఈ బడ్జెట్ ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, వీటిని ఎట్లా మనం వాడుకుంటే బాగుంటుంది అంటారు? షూర్ అండి, అంటే మనం చాలా అంటే ప్రతి స్కీము పెడతారు, దాంట్లో కొంత ఎక్స్ప్లోటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది, అది మనము ఇగ్నోర్ చేయలేము. వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ కోసం అని తీసుకొని మళ్ళీ దాన్ని ఎక్కువ హయ్యర్ ఇంట్రెస్ట్కి బయట ఇచ్చేస్తూ ఉంటారు. సో అసలు వాళ్ళు పెట్టింది దేనికి? సో దట్ యూ క్యాన్ క్రియేట్ లైక్ సమ్ జాబ్ ఆపర్చునిటీస్ సంబడి. అసలు మీకు 50 లక్షలు లేకపోతే 1 crore ఎందుకు ఇస్తున్నారు? సో దట్ యూ డూ సర్టన్ యాక్టివిటీ ఆర్ ఏ బిజినెస్ ఆర్ స్టార్ట్ సంథింగ్, యూ బికమ్ ఇండిపెండెంట్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ మేక్ అదర్ ఉమెన్ ఇండిపెండెంట్. అసలు ఈ మేజర్ ఇదేదైతే ఉందో ఈ జాబ్ క్రియేషన్, దాని గురించి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ని వాళ్ళు స్టార్ట్ చేశారు ఈ స్కీమ్స్ అన్నిటిని. బట్ నిజంగా జరుగుతుందా? నిజంగా బిజినెస్లే చేస్తున్నారా? ఈ స్కీముల ద్వారా తీసుకుని అందరు బిజినెస్లే చేస్తున్నారా అనేది క్వశ్చన్కి వస్తేనండి. బట్ సారీ టు సే అంత అయితే జరగడం లేదు. సో వాళ్ళు ఆ అమౌంట్ని తీసుకుంటున్నారు, వాళ్ళు అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి బయట ఇంట్రెస్ట్కి ఇచ్చేస్తున్నారు. సో మనది ఏదైతే ఈ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో, ఉమెన్ మేక్ అదర్ ఉమెన్ ఇండిపెండెంట్ అనే ఏదైతే ఈ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో అది కొంచెం డీరేల్ అయిందండి. సో బట్ స్టిల్ ఎవరికైతే నిజంగా బిజినెస్ అయితే నవ్ డేస్ వీఆర్ సీయింగ్ మెనీ ఉమెన్ ఆర్ కమింగ్ అప్ అండి విత్ వెరీ వెరీ స్ట్రాటజికల్లీ మంచి ఐడియాస్తో వస్తున్నారు. ఎందుకంటే ఎస్పెషలీ ఉమెన్ హ్యావ్ టు బ్యాలెన్స్ హోమ్ అండ్ ఆఫీస్, రైట్? ఇందులో తన పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు చూసుకుంటూ ఆఫీస్కి వెళ్తూ ఇదైతే కష్టంగా అనిపిస్తుందని చాలామంది వదిలేస్తున్నారు జాబ్స్. ఇక మేము మెయింటైన్ చేయలేకపోతున్నాము, బ్యాలెన్స్ చేయలేకపోతున్నాము అని. బట్ దే డోంట్ వాంట్ టు సిట్ ఎట్ ద ఐడల్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం. ఇలాంటి వాళ్ళైతే చాలా ఎక్కువ మంది అయ్యారండి. ఎందుకంటే ఇల్లు ఆఫీస్, ఎందుకంటే ఆఫీస్లో కూడా ప్రెషర్స్ బాగా ఎక్కువే కదండి. మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 9 వరకు వస్తే ఇక మీ పర్సనల్ లైఫ్ ఏంటి, మీ కిడ్స్, ఇవన్నీ కూడా దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్స్ ఫ్రమ్ ద ఆఫీస్. ఇదైతే మనకేదో వర్కౌట్ అవ్వట్లేదు. ఇది మన హెల్త్ మీద కూడా, ఎస్పెషల్లీ ఉమెన్ హెల్త్ ఈజ్ డిట్రాయింగ్ బిట్వీన్ బ్యాలెన్సింగ్ ద హోమ్ అండ్ ఆఫీస్. సో చాలా మంది గివ్ అప్ ఇస్తున్నారు. ఇక ఇంత ప్రెషర్లో అయితే మనం చేయలేము, మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 9 వరకు వస్తే చాలా ఇబ్బంది అవుతుందని. సో దే ఆర్ ఆల్ స్టార్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అండి. ఈవెన్ ఆన్లైన్లో కూడా మనం చూస్తున్నాము, మెనీ ఉమెన్ ఆర్ కమింగ్ అప్ ఆన్లైన్ అండ్ డిజిటల్గా మనకు చాలా ఇప్పుడు ఓపెన్ అప్ అయిపోయాము. మీరు కూడా ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. యూ క్యాన్ షో యువర్ సర్వీసెస్, యూ క్యాన్ స్ప్రెడ్, మీకున్న వాళ్ళలో వాట్సాప్ల ద్వారా బిజినెస్ని స్ప్రెడ్ చేసుకుంటున్నారు స్లోగా. ఈవెన్ ఫుడ్ అండి, ఫుడ్ ఈజ్ వెరీ మేజర్ బిజినెసెస్. ఎంత చిన్న లెవెల్ నుంచి ఎంత వరకు కూడా వెళ్ళొచ్చు, ఫుడ్ కానీ లేకపోతే కాస్మెటిక్స్ ఏదైనా సరే. సో దే ఆర్ ఆల్ వెల్ వర్స్డ్ అనమాట. అంటే దీని మీద అయితే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి బిజినెసెస్ మీద. సో అలాంటి ఉమెన్కి డెఫినెట్లీ
ఇది హెల్ప్ అవుతుంది. హూ దే వాంటెడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ఇంటి దగ్గర నుండే స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో స్లోగా వాళ్ళు ఒక షాప్ కూడా పెట్టుకుంటున్నారు. ఈవెన్ మనకి చూస్తున్నాం కదా ఇప్పుడు కొంచెం అంత డిజైనర్ వేర్ వాటిల్లో కూడా మనం బాగా ఉమెన్ ఈజ్ కమింగ్ ఇన్ టు డిజైనర్ వేర్, కస్టమైజ్డ్ వేర్, ఇదంతా కూడా ఫ్యాషన్ డిజైనింగ్లో కూడా బాగా మనీ అయితే బాగా సంపాదిస్తున్నారండి ఉమెన్ ఆల్సో. సో దే వాంటెడ్ టు ఇంప్రూవ్ దోర్ స్కిల్స్, కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది. బట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఎస్పెషల్లీ ఆన్ ద గోల్డ్. ఉమెన్కి అయితే గోల్డ్ విషయంలో చాలా చెప్పాలనుకుంటున్నాను బై దిస్ వే. ఉమెన్ ఏమవుతుందంటే ఇట్స్ వెరీ గుడ్ అండి బయింగ్ ద గోల్డ్ అండ్ హ్యావింగ్ ద గోల్డ్. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి మేడం చెప్పినట్టుగా. ఇది ఇట్స్ ట్రెడిషనల్ కదా మనకి, ట్రెడిషనల్ ఇది ఒక స్టేటస్ సింబల్ కూడా టు సమ్ ఎక్స్టెంట్. దిస్ ఇస్ అ స్టేటస్ సింబల్. ఇంకొకటి ఏంటంటే మిగతావి ఏవైనా అండి, ఎస్పెషల్లీ మీ ఇంట్లో ఆస్తులు ఉండొచ్చు, అవన్నీ మీ పర్మిషన్ లేకుండా ఎవరైనా ఏదైనా చేస్తారు. గోల్డ్ మాత్రం మీ పర్మిషన్ లేకుండా కనీసం రింగ్ కూడా టచ్ చేయలేరు. సో అది వాళ్ళకి బాగా అర్థమైంది. ఉమెన్ హ్యావ్ గాట్ దిస్. మిగతా వాటి మీద మనకు అస్సలు రైట్స్ అంతగా రావట్లేదు, గోల్డ్ మీదే పెడితే దీన్నైతే ఎవరు టచ్ చేయరు. అది మనదే, ఎక్స్క్లూజివ్గా మనదే, ఎలా వాడాలన్నా వాడచ్చు, ఎవరికి ఇవ్వాలన్నా దట్ ఈజ్ మనమే తీసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చాయనుకోండి వెంటనే లోన్ పెట్టుకోవచ్చు కదా. యూ నీడ్ నాట్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ హ్యాజల్. మీకు ఇన్కమ్ ఉండాలి, అవి ఏమి అడగరు. బ్యాంక్కి వెళ్ళారంటే జస్ట్ హాఫ్ అన్ అవర్లో మీరు ఆ పాన్ కార్డ్ ఆధార్ పెట్టేస్తే మీకు జస్ట్ 15 minutesలో మీకు కావాల్సిన అకౌంట్లోకి అమౌంట్ అనేది వచ్చేస్తుంది. సో దే ఫీల్ ఇట్ ఈస్ వెరీ వెరీ కన్వీనియంట్ అండ్ దే స్టార్టెడ్ బయింగ్ ద గోల్డ్. ఇది బాగా గమనించారు. సో దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ మనదే అనే ఫీలింగ్లో అయితే ఉన్నారు. సో బట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్, దే ఆర్ బయింగ్ ఫిజికల్ గోల్డ్. సో ఫిజికల్ గోల్డ్ మీరు కొంటున్నారంటే 1 lakh పెట్టి గోల్డ్ కొంటున్నారంటే మీకు వర్త్ ఏమో 70,000 వస్తుంది. 30,000 దేనికి వెళ్ళిపోతుంది? జిఎస్టీ కడుతున్నారు, తర్వాత దానికి వేస్టేజ్కి వెళ్ళిపోతున్నారు. అంటే మీ 1 lakh రూపీ ఆల్రెడీ 70,000 అయిపోయింది. నెక్స్ట్ టైం మీరు ఆ 1 lakh రూపీ గోల్డ్ పట్టుకొని వెళ్తే మీకు 1 lakh ఇస్తారా? ఇవ్వరు. సో ఆల్రెడీ మీరు ఎప్రిసియేషన్ ఏదైతే అనుకుంటున్నారో అది ఆల్రెడీ 30%కి తగ్గించేసుకున్నారు మీ 1 lakh రూపీని. దాని తగ్గట్టుగా 30% అయితే గోల్డ్ పెరగదు కదండి. గోల్డ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ద వే ఆఫ్ 8%, 9% పర్ యానం. సో వాట్ వీ డూ సజెస్ట్, ఒక కొంత లిమిట్ పెట్టుకోండి. నాకు 200 grams కావాలి, నాకు 1/2 kg కావాలి, అయిపోయిందా 1/2 kg, దెన్ స్టాప్ ఇట్. దెన్ యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ద మనీ ఇంటూ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఆల్. అలాంటి వాటిల్లో మీరు పెట్టుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందండి. సో దట్ ఈ డైవర్సిఫికేషన్ అవుతుంది. మొత్తం ఏంటంటే మన వాళ్ళు ఒక స్కీమ్ అయిన తర్వాత ఒక స్కీమ్, ఈ షాప్లో ఒక స్కీమ్ అయిపోయింది, ఇంకో షాప్లో ఇంకొక స్కీమ్, డిజైన్స్ చాలా ఉన్నాయి కదా. సో దీన్ని ఏంటంటే ఆ షాప్ వాళ్ళు మనల్ని ఎక్స్ప్లైట్ చేస్తున్నారండి. మరి అక్కడ స్కీమ్ వేస్తే అక్కడే కొనుక్కోవాలంటారు. అది డిజైన్ నచ్చినా నచ్చపోయి మళ్ళీ మీరు క్యాష్ ఇవ్వరు. సో దానికి మీరేం చేస్తారంటే మీ దగ్గర ఉన్న ఇంకో 50,000 యాడ్ చేసి అక్కడ మనీ సరిపోవు కదా. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ 50,000 మీకున్న మంచి సేవింగ్స్ ని కూడా అండి దాన్ని మొత్తం కట్టేలు చేసేసి తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళకి ఆ బిజినెస్లకి బాగా వాళ్ళ గోల్డ్ బిజినెసెస్కి వెళ్తుంది. అది కాకుండా గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయండి. ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ యూ క్యాన్ ఇన్వెస్ట్ త్రూ డిజిటల్. సో వాట్ వీ వాంటెడ్ టు సెల్, take this as an opportunity, buy gold but a digital way. Don't go with too much of physical. Madam చెప్పినట్టుగా చాలా ఉన్నాయి ఆప్షన్స్ టు లుక్ గుడ్, రైట్, వితౌట్ స్పెండింగ్ మచ్. సో ఆప్షన్స్కి వెళ్ళండి, మీకు కావాల్సిన డిజైన్స్ తీసుకోండి, మార్చండి, బట్ డోంట్ స్పెండ్ టూ మచ్ ఆన్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ వల్ల మనకే కదండి నష్టం ఎక్కువ అవుతుంది. సో మనం ఏం చేయాలి అంటే డిజిటల్గా ఈ గోల్డ్ అనేవి ఆప్షన్స్ ఉన్నాయి, అంటే గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, ఈ గోల్డ్ ఉంది. సో ఇలా మీరు కొనుక్కుంటే ఏమవుతుందంటే, సో ఎప్పుడైనా ఆ అమౌంట్ పెరిగితే మీకు డెఫినెట్గా దాని మీద కూడా లోన్స్ ఇస్తారు. మరి సావరిన్ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి. సో ఎక్స్ప్లోర్ ద వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎ గోల్డ్ ఇన్ ఎ డిజిటల్ ఫార్మాట్, నాట్ దెన్. ఈ రోజు బడ్జెట్లో గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా చాలా మంచి అంశం. అంతేకాకుండా స్ట్రీట్ వెండర్స్కి కూడా 30,000 వరకు కూడా రుణం అనేది ఒక మంచి అంశం కదా. దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి. సో ఈ 30,000 క్రెడిట్ కార్డ్స్ ఏమవుతుందంటే అండి, ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ మనం చూస్తే ఇప్పుడు చిన్నగా కూరగాయలు పెట్టుకొని అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా మనం క్యూఆర్ స్కాన్ కోడ్ చూసేస్తున్నాం ఈ మధ్యలో. సో 30 రూపీస్ మనము ఒక అర్ధ కేజీ కూరగాయలు కూడా మనం స్కాన్ చేసే పరిస్థితిలో ఉన్నాం. సో వీళ్ళకి ఏమవుతుంది, అన్ని యూపీఐ నుంచే వీళ్ళ క్రెడిట్స్ అన్నీ వస్తున్నాయి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ నుంచి. వీళ్ళు సపోజ్ రేపు వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలంటే అప్పు తీసుకోవాలి.
ఈ స్ట్రీట్ వెండర్స్ అనేవాళ్ళు, జస్ట్ ఎగ్జాంపుల్ వెజిటబుల్ వెండర్, వీళ్ళు తీసుకోవాలంటే ఏం చేస్తారు, వీళ్ళకి ఒక 30,000 పెట్టి సరుకు కొనాలి అవసరం అంటే బయట అప్పుకెళ్తారు. బయట అప్పు ఎలా ఉంటుంది, 15% లేకపోతే 24%, 36%లో వేస్తున్నారు. సో ఇలాంటి వీళ్ళకి ఏంటంటే రిటర్న్స్ అనేది ఫైల్ చేయరు కాబట్టి వీళ్ళ క్రెడిట్ కార్డ్స్ అనేవి రావు, జనరల్గా పర్సనల్ లోన్స్ అనేవి రావు. సో ఐటీఆర్ అనేది లేదు, పాన్ కార్డ్ లేదు కాబట్టి రాదు. సో వీళ్ళకి ఏం చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళు బయట వెళ్ళి ఈ ఇంట్రెస్ట్ అనే ఊబిలో పడకుండా ఉండడానికి చిన్న వాళ్ళకి ఎవరైతే యూపీఐ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ బిజినెస్ చేస్తున్నారో వీళ్ళకు 30,000 లిమిట్తో కార్డ్స్ ఇష్యూ చేస్తాము అంటున్నారు. సో దట్ వీళ్ళు ఏదైతే కొనుక్కోవాలో ఆ కార్డ్ స్వైప్ చేసుకుంటారు. ఎలాగో యూపీఐ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి కాబట్టి దే టెన్ టు పే ఇమీడియట్లీ, వెంటనే డబ్బులు కట్టేస్తున్నారు, లెస్సర్ ఇంట్రెస్ట్లో బయటకు వచ్చేస్తారు. అండ్ ఇప్పుడు వర్కర్స్ రిలేటెడ్ వచ్చింది కదా, ఇది ఒకవేళ ఇన్ కేస్ మంచిగా ఎగ్జిక్యూట్ అంత అవుతే చాలా బెనిఫిట్ ఉంటుందండి. బికాజ్ వర్కర్స్కి ఎలాంటి ఇన్సూరెన్స్ లేవు. అండ్ కంపెనీస్ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ లాగా తీసుకుంటుంది. నాట్ అందరు కంపెనీస్ కూడా మళ్ళీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వరు. ఇప్పుడు ఇండివిజువల్స్ దగ్గర ఉన్న వర్కర్స్ వీళ్ళందరూ చూస్తే మెయిడ్స్ కానీ వీళ్ళకి ఎవరికి ఇన్సూరెన్స్ లేవు. సో ఏదైనా అయితే ఫ్యామిలీ అంతా ఇబ్బందులో పడిపోతుంది. ఆర్ మరీ పెద్ద స్కేల్ ఆఫ్ బిజినెసెస్ కాకుండా చిన్న స్కేల్ ఆఫ్ బిజినెసెస్ వీళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీస్, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం లేదు. ఒకవేళ తీసుకోవాలన్నా వీళ్ళు ఒక అడిషనల్ బర్డెన్ లాగా ఫీల్ అవుతున్నారు. సో ఇలాంటివి కర్బ్ చేయడానికి గవర్నమెంట్ తరపున ఈ వర్కర్స్కి ఇది ఏదైతే మనకు ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తామన్నాం, ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్ అండి. చాలా హెల్ప్ అవుతుంది వీళ్ళకు, వర్కింగ్ క్లాస్కి బేసికలీ. ఎంఎస్ఎంఈ ఫండ్ని 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచారు కదా, అంటే దీని గురించి ఏం చెప్తారు, మీ అభిప్రాయం ఏంటి? దట్స్ వాట్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్, వీ వాంటెడ్ జాబ్ క్రియేషన్. ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది మనకి ఎక్కువగా అంటే ఈ మీడియం స్మాల్ సైజు వీళ్ళందరూ కూడా, అంటే గవర్నమెంట్ డోంట్ వాంట్ జాబ్ సీకర్స్, దే వాంట్ జాబ్ క్రియేటర్స్. జాబ్ క్రియేటర్స్ కావాలి, ఎక్కువగా జాబ్స్ క్రియేట్ చేసే వాళ్ళని వీళ్ళు ఎంకరేజ్ చేద్దాము అన్నట్టుగా. ఎందుకంటే మనకున్న పాపులేషన్కి ఎన్ని కంపెనీస్ సరిపోతాయి. సో అంత పెద్ద కంపెనీస్ కాకుండా ఇప్పుడు ఈ ఎంఎస్ఎంఈలు, మీడియం స్మాల్ సైజ్ ఎంటర్ప్రీనర్స్ని, బిజినెసెస్ని కొంచెం మనము ఎంకరేజ్ చేస్తే, సో డెఫినెట్లీ దేర్ ఈజ్ ఎ జాబ్ క్రియేషన్. అట్లీస్ట్ ఒక 10 పీపుల్కి మీరు జాబ్ ఇచ్చినా సరిపోతుంది, ఎందుకంటే మీ ఏరియాలో. అలాంటిది ఎంఎస్ఎంఈలకి అయితే బాగా ఎప్పటి నుంచో అండి, దే హ్యావ్ స్టార్టెడ్, ఇట్స్ ఆల్మోస్ట్ మనకి ఒక 2 years నుంచి 3 years నుంచి అయితే ఇది బాగా గమనించారు. సో దే ఆర్ ఎంకరేజింగ్. ఎందుకంటే ఈ రోజు మీడియం కంపెనీ రేపు లార్జ్ క్యాప్ కంపెనీ అవుతుంది, ఈ రోజున స్మాల్ కంపెనీ మీడియం కంపెనీ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ దే వాంటెడ్ టు ఎంకరేజ్, సో దట్ దే కెన్ స్టార్ట్ దిస్ కార్పొరేట్. అంటే ఈ వీటిల్లో కూడా అంటే అప్పట్లో ఒక కంపెనీ ఐపీఓకి రావాలంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఇప్పుడు అసలు చిన్న కంపెనీలు అండి, అంటే నాట్ ఈవెన్ 5 crores 10 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు కూడా ఇప్పుడు ఐపీఓకి వస్తున్నాయి. సో దట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వీఆర్ సీయింగ్. అండ్ ఎప్పుడు మనకి ఐపీఓస్ అంటే కొత్త కంపెనీలు మార్కెట్లోకి ఒక 300 కంపెనీలు 400 కంపెనీలు వచ్చేవి సంవత్సరానికి. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే 1000 కంపెనీస్ హ్యాస్ టు కమ్ ఫర్ ద ఐపీఓస్కి ఈ ప్రైమరీ మార్కెట్లోకి తీసుకొద్దాము అని చెప్పేసి ఈ ఎంకరేజ్మెంట్ అండి. సో ఈ ఎంఎస్ఎంఈ అనేది దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అక్కడి నుంచి వీళ్ళు ఐపీఓకి వస్తారు. ఐపీఓకి వచ్చిన తర్వాత వాళ్ళ కంపెనీని లిస్ట్ చేస్తారు. లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళ బిజినెస్ అనేది అసలు కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్. ఎందుకంటే ఓన్లీ ఒక రిలయన్స్, ఒక టాటా గ్రూప్, ఒక అదానీ గ్రూప్ ఈజ్ నాట్ ఎనఫ్ టు గివ్ దిస్ మచ్ ఆఫ్ పాపులేషన్కి. ఇంత ఇస్తే మనకి ఇవి అయితే సరిపోవు. వీ నీడ్ మెనీ కార్పొరేట్స్ హ్యాస్ టు కమ్ ఇన్ టు ద ఫీల్డ్ అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేశారండి. దిస్ ఇస్ ఇనిషియేషన్ ఈజ్ వెరీ గుడ్ అండ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ పాస్ట్ 2-3 years. ఓకే. సో మౌనిక గారు మీరు చెప్పండి, అంటే 36 రకాల మందుల పైన మనకి కస్టమ్స్ డ్యూటీ అనేది తగ్గించారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? సో బేసిక్గా అండి ఏవైతే మనం కస్టమ్స్ తగ్గించాలన్నారు కదా, సో కస్టమ్స్ తగ్గించానగానే ఆబ్వియస్గా మనకు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మనకు ఏదైతే ఎంఆర్పి ఉందో ఆటోమేటిక్గా ప్రైస్ రెడ్యూస్ అయిపోతుంది. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్లో హెల్త్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది అందరికీ, అంటే మెయింటైనింగ్ ప్రాపర్ హెల్త్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్. అంటే బయట ఉన్న మనకు సిచ్యువేషన్స్ కానీ మనం ఏదైతే ఫుడ్ ఇంటేక్ తీసుకుంటున్నాం విచ్ ఈస్ నాట్ క్వాలిటీ, ఏది ఉండటం లేదు. సో చిన్న ఏజ్ నుంచి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎయిల్మెంట్స్, డిసీజెస్ వచ్చేస్తున్నాయి. మెడిసిన్స్ని ఏదో ఏమంటారు చాక్లెట్ల లాగా తినే సిచ్యువేషన్స్లో ఉన్నారు, చిన్న ఏజ్ నుంచే వచ్చేసాము ఇప్పుడు. సో ఈ కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ఎంఆర్పి తగ్గుతుంది. సో అల్టిమేట్గా కన్జ్యూమర్ పైన ఎవరైతే తీసుకుంటున్నారో మిడిల్ క్లాస్ పైన సో మెడిసిన్స్కి దాన్ని పెట్టే ఖర్చు అనేది తగ్గుతుందండి. మిగతావి అంటే లైఫ్ స్టైల్ ఒక ఏదైనా లైక్
హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి కొనడం ఆపేమన్నా ఆపేస్తాం. కానీ మెడిసిన్ ఏమవుతుంది, మనకు మ్యాండేటరీ అయిపోయింది, రోజు వేసుకోవాల్సిందే. సో ఇలాంటి వాటిపైన తగ్గిస్తే ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఊరట అంటారు చూసారా, అలా ఉంటుంది. ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్ అండి మెడిసిన్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మేడం, అంటే ట్యాక్స్లోనే మనం మాట్లాడుకుంటే, అంటే ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి అని ఎలా ఉంటుందో మగవాళ్ళకు కూడా ఎన్పిఎస్ వాత్సల్య అని కూడా ఉంటుంది అని చెప్పి విన్నాను. అంటే అసలు ఈ ఎన్పిఎస్ వాత్సల్య అంటే ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి? ఓకే, సో యాక్చువల్గా సుకన్య సమృద్ధి అనేది రీసెంట్గా వచ్చిన అమెండ్మెంట్, బీజేపీ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. దీంట్లో ఏంటంటే లైక్ బార్న్ బేబీ నుంచి అప్ టు 16 years వరకు ఒక గర్ల్ చైల్డ్ పైన మనం ఇన్వెస్ట్మెంట్ సేవింగ్ చేసుకుంటాము. అట్ ద టైమ్ ఆఫ్ 18 years 18 క్రాస్ అయినాక మనీ విత్డ్రా చేసేవాళ్ళం. సో చాలామందికి ఏంటంటే ఓకే గర్ల్ చైల్డ్కి మేము సేవ్ చేస్తున్నాం, బట్ అట్ ద సేమ్ టైం మాకు అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి పైన సేవ్ చేయాలనుకుంటున్నాం. సో వాళ్ళకి ఏంటంటే తీసుకొచ్చింది ఎన్పిఎస్ వాత్సల్య అండి. సో ఈ బడ్జెట్లో ఏం పెట్టారంటే జనరల్గా ఎన్పిఎస్ అనేది Tier 1 Tier 2 అకౌంట్స్లో కాంట్రిబ్యూట్ చేస్తారు. సో ఓన్లీ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ అండర్ ట్యాక్స్ ఎగ్జంప్షన్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎన్పిఎస్ వాత్సల్యని 80CCD 1B సెక్షన్ కింద యాడ్ చేశారు. సో ఈ 80CCD 1Bలో ఏమవుతుందంటే ఒకవేళ ఎవరైనా సాలరీడ్ ఎంప్లాయీ ఆర్ ఎనీ బిజినెస్ పర్సన్ హూ ఈస్ ఫైలింగ్ ద రిటర్న్ వాళ్ళు ఓల్డ్ రిజైమ్లో ఉన్నారనుకోండి, బికాజ్ ఓల్డ్ రిజైమ్లోనే మనకు డిడక్షన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో వాళ్ళు ఒక 80C ఎగ్జిస్టింగ్ 1,50,000తో పాటు ఇంకొక అడిషనల్ 50,000 పైన కూడా ట్యాక్స్ డిడక్షన్ తీసుకోవచ్చు. సపోజ్ వాళ్ళు 30% స్లాబ్లో ఉన్నారనుకోండి ఓల్డ్ రిజైమ్లో, 50,000 ఇంటూ ఆల్రెడీ మనం కంట్రిబ్యూట్ చేసాం ఇంటూ 30% అంటే 15,000 స్ట్రైట్ అవే సేవ్ అవుతుంది అనమాట. సో ఇదేంటంటే ఎంకరేజ్ చేయడం కోసం ఇప్పుడు ఎన్పిఎస్ వాత్సల్యం దీంట్లో తీసుకొని వస్తే అట్లీస్ట్ ట్యాక్స్ బెనిఫిట్ కోసం అన్న చాలా మంది చేస్తారు. అట్ ద సేమ్ టైం చైల్డ్ గ్రో అయినప్పుడు కూడా ఈ ఫండ్ అనేది హెల్ప్ అవుతుంది, హైయర్ ఎడ్యుకేషన్ హెల్ప్ అవుతుందని ఇది చేశారండి. ఓకే, సో మేడం మీరు చెప్పండి, ఇందాక ఎంఎస్ఎంఈ గురించి మాట్లాడుకున్నాం కదా, ఎంఎస్ఎంఈ ఫండ్ను మహిళలు ఎట్లా వినియోగించుకుంటే బాగుంటుంది? దట్స్ వాట్ అండి, మహిళలకి ఇప్పుడైతే అంటే చాలా స్కిల్స్ ఉన్నాయి. వీ హ్యావ్ సీన్ దే హ్యావ్ ఎక్సలెంట్ స్కిల్స్. ఎందుకంటే అందరూ కూడా ఎడ్యుకేటెడ్ కదండి. అప్పట్లో చదువుకోవడం అనేది చాలా తక్కువ ఉండేది మహిళల్లో. ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు, ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు, మంచి మంచి టెక్నికల్ స్కిల్స్ ఉంటున్నాయి. బట్ ఏంటంటే దాన్ని మనము యాజ్ అన్ ఇన్కమ్ సోర్స్ కింద మనం ఎలా డైవర్ట్ చేసుకోవచ్చు అనేది అయితే మాత్రం వాళ్ళకి ఆపర్చునిటీ రావట్లేదు. అంటే మీకున్న స్కిల్ని ఒక ఇన్కమ్ సోర్స్ కింద వాళ్ళు డైవర్ట్ చేసుకోలేకపోతున్నారు. సో దానికైతే ఈ ఎంఎస్ఎంఈలు బాగా ఏదైతే వాళ్ళు తీసుకొచ్చారో ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టర్మ్ లోన్స్ కానీ లేకపోతే ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్ని, అంటే ఇది నాట్ ఓన్లీ ఇది అంటే ఓన్లీ మనీ ఇవ్వడం వరకే ఆపేస్తే కొంచెం అయితే ఎక్స్ప్లోటేషన్ జరుగుతుందండి. మనీ ఇవ్వకుండా మీకు స్కిల్ కూడా నేర్పించాలి కదా. అవును, టు డూ సంథింగ్, ఏదో ఒక స్కిల్ అనేది మీకు కానీ నేర్పించినట్లయితే అప్పుడు మీరు ఆ స్కిల్ని యూజ్ చేసి ఈ మనీ ఏదైతే ఫైనాన్స్ కానీ లోన్స్ కానీ ఉన్నాయో వాటిని మీరు ప్రాపర్గా కన్వర్ట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు స్కిల్స్ కూడా డెవలప్ చేయడానికి ఐ థింక్ గవర్నమెంట్ హ్యాస్ టు బ్రింగ్ దట్ ద ఫైనాన్స్ అలాంగ్ విత్ ద స్కిల్స్ కొంచెం మీకు కానీ డెవలప్ చేసి ఇచ్చినట్లయితే ఇంకొంచెం సక్సెస్ అవుతుందని నా ఉద్దేశం. ఓకే, సో మనం ఫైనల్గా చెప్పండి, అంటే మనకి ఇప్పుడు బడ్జెట్ అంతా కూడా చూసాం కాబట్టి ఇంకా ఎటువంటి కేటాయింపులు ఉంటే బాగుంటుంది అంటారు? సో వీ హ్యావ్ డిసప్పాయింటెడ్ టు సమ్ ఎక్స్టెంట్ అండి. అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ డిసిప్లిన్ అని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ వాటికి కానీ స్పెండింగ్ కానీ 11 lakh crore పెట్టారో అది ఇప్పుడు చాలా తక్కువ అండి. అంటే లాస్ట్ ఇయర్ కూడా అంతే ఉంది. సో వేర్ ఈస్ ద డిఫరెన్షియేషన్ గ్రోత్ ఇన్ ద స్పెండింగ్ అదైతే మాకైతే కనిపించలేదండి. వాళ్ళు లాస్ట్ టైం ఎంతైతే పెట్టారో. అండ్ ఇంకోటి ఏంటంటే రైల్వేస్ వీ వాంటెడ్ సో మచ్ టు డూ కదా, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. మనం ఇంకా చాలా బిలో స్టాండర్డ్సే ఉన్నాం. మనం గమనించినట్లయితే వేసిన ట్రైన్స్ కూడా ఎప్పుడు సరిపోవట్లేదు. ఈవెన్ టుడే ఒక సంక్రాంతి వచ్చిందంటే క్యాన్ యూ గెట్ ద టికెట్? ఇట్స్ ఇంపాసిబుల్. అంటే మనకు మూవ్ అవుతున్న ఈ పాపులేషన్కి తగ్గట్టుగా మన రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా చాలా పెట్టాలి. బట్ ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ ఏదైతే 2 lakh crore పెట్టారో అదే కంటిన్యూ చేశారు. ఈవెన్ వీ గాట్ సర్ప్రైజ్డ్. అసలు మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం ఈసారి రైల్వేస్ మీద చాలా ఖర్చు పెడతారు, చాలా డెవలప్ చేస్తారు, చాలా మనకి చేంజెస్ కనిపిస్తాయి, ఇంకా మంచిగా వాళ్ళు ఇంకా మేజర్ ఏరియాస్లోని మేజర్ రూట్స్లో ఇంకొంచెం బాగా మనకి కొత్త ట్రైన్స్ తీసుకొస్తారు, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ. బట్ అదైతే కొంచెం డిసప్పాయింట్
డిసప్పాయింట్మెంట్ ఉందండి. సో ద ఎలకేషన్స్ మేము ఎక్స్పెక్ట్ చేసినంత ఎలకేషన్స్ అయితే ఫర్ సెక్టార్ వైజ్ అయితే జరగలేదు. సో ఇట్ ఈస్ యాజ్ ఈక్వల్ యాజ్ వాట్ దే డిడ్ ఇన్ ద లాస్ట్ బడ్జెట్. ఓకే, ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి అలాగే అన్ని వర్గాల వరకు ఎటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయో చాలా డీటెయిల్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి బడ్జెట్ పై స్పెషల్ డిస్కషన్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.